రే 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 చెప్పొదినా. రే విను, రేపు మా చెల్లి వస్తుంది, అదే నీ మరిది. నేను ఆఫీస్కి వెళ్తున్నా, నైట్ షిఫ్ట్ రా అండ్ డే కూడా. రేపు ఈవినింగ్ వస్తా. నా ఫోన్ కూడా కనెక్ట్ అవ్వదు ఈవినింగ్ 6 వరకు. అవును, రాత్రి వదిలేదో ఉందే. ఓ, నాకు కాబోయే భార్యం పిక్ చేసుకోవాలి కదా. అయినా సాయంత్రం 6 గంటలకు కదా, ఆఫీస్కి వెళ్ళి వచ్చేదారిలో పిక్ చేసుకుందాం. ఎవరి పోరి మస్తుంది. రేయ్ పోరి మస్తుంది, గెలుగుదాం పద. పోదాంలే గాని నిన్న 6 ఎట్లా కొట్టినా కోర్ టైట్ చేసి. ఆ సంవత్సరానికి ఒకటి కొట్టి ఏందిరా నీ లొల్లి. అయినా ఎట్లా కొట్టినా కోర్ టైట్ చేసి. క్యా గుండా బనేగా రే తూ. ఈడొకడు. ఏం పోరి, ఏడికెళ్ళాలి? ఏ పిల్ల, మందే ఇదంతా, ఏడికెళ్ళాలి చెప్పు. రే రవి. అన్నా నిన్న 6 ఎట్లా కొట్టినా మస్తు కొట్టినా కదా కోర్ టైట్ చేసి. బా వీడు మళ్ళీ స్టార్ట్ చేసిండా. రే 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 అది కాదురా, మన గురించి తెలియదు అనుకుంటా. పోరు చూసలేదు మనల్ని, హైదరాబాద్కి షాన్ మనం పా డ్రాప్ చేస్తా. ఏం బ్రో అటు ఇటు చూస్తుంది. అరే యాద్ మర్చిన, ఇట్లాంటి టైంలో హీరో ఎంట్రీ ఇస్తాడు కదా. ఏడాడు? అరే చూడు ఎక్కడున్నాడు. అడుగో అన్న హీరో. ఎక్కడా? హలో విరాట్, ఎక్కడున్నావురా? మామా నువ్వెక్కడ్రా? అరే మన కాలనీ బస్ స్టాండ్ లో ఉన్నారా, వచ్చి పిక్ చేసుకో. ఎందుకు కార్ ఏమైందిరా? కార్ నిన్న ఆఫీస్ దగ్గర సర్వీసింగ్ ఇచ్చా. అవునా? త్వరగా రారా, సాయంత్రం తొందరగా వెళ్ళాలి. దేనికిరా? ఏం లేదురా, సాయంత్రం మా మరదలు వస్తుంది, తన్ని పిక్ చేసుకోవాలి. అదేరా మనం పెళ్లి చేసుకోపోయే అమ్మాయి. మామా ఎంజాయ్. ఏం ఎంజాయ్ రా, అసలే తను ఎట్లుంటుందో తెలీదు. 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసా, అసలు ఎట్లుంటుందో ఏందో ఏం అర్థం కావట్లా. ఇంకోటి ఏంటంటే తను సోషల్ మీడియాలో లేదు, ఫోన్ వాడదు, ఏందో. సరే వస్తున్నా మామా, బాయ్. ఏంటి ఇక్కడ మేము మాట్లాడుతుంటే వాట్ సైడ్ చూస్తున్నావు? ఏం కాకా నీ సైడా? ఎందుకు బ్రో అమ్మాయిని సతాయిస్తున్నారు? వచ్చిండయ్యా హీరో. ఏం బ్రో అన్నకెదురు చెప్తున్నావు? నిన్న 6 ఎట్లా కొట్టినా తెలుసా? కొట్టినా కదన్నా. ఏం కర్మరా బాబు. అవునరా గెలుపుతాం. అది నీ పిల్లనా? హలో హలో బ్రో, అంతొద్దు. ఆల్రెడీ నాకు నా మరదలు వస్తుంది. ముందే అది ఎట్టుంటుందో ఏందో అని నా టెన్షన్లో నేనుంటే మధ్యలో మీ పంచాయతీ ఏంది బ్రో? మీ పని చూసుకోండి. అది అట్లుండు పిల్ల, చూసుకుందామా? ఏరా తెలియదన్నావు బ్రో? ఈ అమ్మాయి ఎవరు నిజంగా నాకు తెలీదు. ఆల్రెడీ నా మరదలకి ఫిక్స్. ముందే అదో రేంజ్లో ఉంటుందని మా ఇంట్లో టాక్. ఈ అమ్మాయి ఎవరో నాకు నిజంగా తెలీదు. ఓ పిల్ల సైడ్కి రా. పాపం బ్రో, అమ్మాయి భయపడుతుంది కదా, వదిలేయండి. రేయ్ నీకు తెలియదన్నావు కదా, మూసుకొని ఉండు.
తెలియదన్నమాట నిజమే, కానీ ఒక అమ్మాయి వచ్చి చేయి పట్టుకొని భయపడుతుంటే మనం కాపాడకపోతే మనల్ని ఎంత చీప్ అనుకుంటది బ్రో. అంటే ఏంది ఇప్పుడు మా అన్నాన్ని కొట్టి హీరో అవుతావా? నేను హీరో కాదు బ్రో, నువ్వే హీరోలా ఉండు. ఒకసారి చుట్టూ చూడు, జనాలు ఎలా చూస్తున్నారు నిన్ను. నేను ఒక్క దెబ్బ కొట్టాననుకో, జనాలు వచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు నిన్ను. తర్వాత నీ ఇష్టం. సో నా మాట విని స్ట్రెయిట్కి వెళ్ళు. అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, ఇంకో అమ్మాయి ఉండే ఉంటుంది. అక్కడ నువ్వు హీరో అవ్వు, ఇక్కడ నన్ను హీరో అవ్వని. ఓకేనా? నా మాటిని వెళ్ళిపో. వామ్మో, నిజమే కదరా, పోదాంపా. ఆ. అవునన్నా, నేను ఇప్పుడు డైరెక్ట్ ఇండియాకి ఆడొచ్చా? కోర్ టైట్ చేసి కొడతా అన్న, కోర్ టైట్ చేసి కొడతా. నీ సోది వామ్మో, కుత్తను ఒక్క అన్నా, సిక్స్ అన్నా, కొట్టి అన్నా, అది బిల్డప్. హాయ్ రా మామ, పదే వెళ్దాం. సరే అండి, నేను వెళ్ళనా? సరేరా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. నాకు లేట్ అవుతుంది సరే వెళ్తున్నా. సరే. కానీ రే 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 రే, మళ్ళీ ఏంట్రా? నీ ఫోన్ ఇచ్చాను, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టు. సర్లే కానీ పర్సనల్స్ ఓపెన్ చేయక మామ. ముందే మా విరాట్ అనే గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువ, వాళ్ళందరూ నాకే మెసేజ్ చేస్తారు. సర్లే పో. ఆఫీస్కి లేట్ అయిపోతుంది. వీళ్ళ వాళ్ళు ఇంకెవరు రావట్లేదండి. ఏమండి, ఎవరు వచ్చేలా లేరు. ఫోన్ ఏమైనా ట్రై చేస్తారా? ఫోన్ దీంతో ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేయండి. టైం అయిపోతుంది. మళ్ళీ ట్రై చేయండి. అవును, ఎవరు వచ్చేలా లేరు. కాఫీ తాగేసి వద్దామా? నాకు హెడేక్ ఉంది. పద. అవును, నువ్వు మాట్లాడవా? ఎందుకు? ఓ, మౌనవ్రతమా? ఓకే. ఎన్ని రోజులు? ఈరోజు 6 వరకు ఈవినింగ్. కాఫీ తాగుతారా? అన్నా, ఒకటి క్యాన్సల్. అవును, నీ పేరేంది? దీని అటు సైడ్ చూద్దాం. వద్దులే, అటే బాగుంది. అత్తే బాగానే ఉంది ఇది. అవును, ఎవరు వచ్చేలా లేరండి. వాళ్ళ ఏరియా తెలుసా మీకు? సచ్చింది. పోనీ వాళ్ళ ఇల్లు గుర్తుపడతారా? ఓకే, ఓ పని చేద్దాం, బైక్ తెప్పిస్తా, ఈ ఏరియా మొత్తం రౌండ్ ఇద్దాం. వాళ్ళ ఇల్లు గుర్తుపడితే అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాం. ఓకే, చలో.
హలో విరాట్, చెప్పు మచ్చా. బైక్ కావాలి మామా. నేను ఇప్పుడే వచ్చాను రా ఆఫీస్కి. అరే అర్జెంట్ రా, ప్లీజ్ అర్థం చేసుకో. చూడు మచ్చా, వేరేదేమైనా ఆప్షన్ ఉంటే చూడు. లేదురా, రారా. సరే వస్తున్నా ఉండు. సరే తొందరరా. నీ పనే బాగుందిరా. నీకో దండం రా దూత. ఏవండి, కొంచెం చేదిస్తారా? ఎవరైనా చూస్తే బాగుండదు. అంటే ఈ ఏరియా మొత్తం మాదే కదా. అంటే రేపు మా మరదలు వస్తుంది. ఎవరైనా మీ బావ ఇలా బండి మీద ఓ అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నాడు అంటే బాగుండదు కదండి. ఏమనుకోకండి ప్లీజ్. హలో విరాట్, చెప్పురా. పెట్రోల్ అయిపోయిందిరా. పెట్రోలా? అబ్బా, మార్నింగ్ చూసుకోలేదు మచ్చా. తీసుకురారా. ఇప్పుడా? నేను రాలేనురా. అరే రారా ప్లీజ్ రా. ఇందాక కదరా వచ్చింది, మళ్ళీ రమ్మంటే ఎట్లా చెప్పు? నన్ను ఆఫీస్లో నుంచి పీకేస్తాను మచ్చా ఇట్లా చేస్తే. అరే అమ్మాయి ఉందిరా పక్కన, తీసుకుని రారా. సర్లే దొబ్బకు, వస్తున్నా. సరే తొందరరా. ఇంత పట్టు. ఇంకోసారి గనక నాకు కాల్ చేస్తే నిన్నేమన్నా నేను చచ్చిపోతారా? నీ అమ్మ ఏం ఫ్రెండ్షిప్ రా ఇది. రే రే రే, నా ఫోన్ ఇచ్చేలరా. ఛార్జింగ్ పెట్టావా? అన్నీ పెట్టా. ఆ ఇల్లు దొరకదు కానీ బస్ స్టాండ్కి వెళ్దాం పద. లేట్ అవుతుందా? ఏవండి, యాక్చువల్లీ నాకు లేట్ అవుతుంది. అంటే 6 o'clock నా మరదలు వస్తుంది. కార్ తెప్పిస్తా. అప్పటివరకు మీరు కార్లో ఉండి వెయిట్ చేయండి. తను పిక్ చేసుకొని ఇంట్లో డ్రాప్ చేసేసి తర్వాత మిమ్మల్ని డ్రాప్ చేస్తా, ఓకేనా? నా బతుకు. ఆర్సీబీ ఫ్యాన్ అని లాయల్గా ఉంటానని టార్చర్ చేసేస్తున్నాడు అబ్బాయిడు. అమ్మాయిల దగ్గర ఎవరైనా లాయల్గా ఉంటారు, వీడి దగ్గర ఫ్రెండ్షిప్లో కూడా లాయల్గా ఉండాలంట. ఏమనంటే నువ్వు నా ఫ్రెండ్ రా అంటాడు. లేబ్రా. మళ్ళీ ఏమైందిరా? కార్ సర్వీసింగ్ ఉంది కదా, అది ఇచ్చి బండి తీసుకెళ్ళరా. నేను రాలేను మచ్చా. అరే రారా. నేను రాను మచ్చా. అరే రారా, అర్థం చేసుకో. అరే నన్ను పీకేస్తారా ఉద్యోగం నుంచి. నేను రాలేను, అర్థం చేసుకోవేంటి? అరే లాస్ట్ టైం రామచ్చా. అబ్బా రాలేనురా నేను. మందు తాగుదాం అనుకున్నా. మందా? మామా కార్ రానను. మందన్నావు. ఓ అదొకటి ఉంది కదా. తప్పుకో. అమ్మా తల్లి, నేనేదో ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి లాయల్గా ఉంటున్నా. ఈయనకొచ్చే పిల్లం ఎలా భరిస్తుందో. హలో, ఎక్కడ్రా? వదినా. అదేరా, ఆఫీస్ అయిపోయింది. ఎక్కడున్నారని కాల్ చేసిన. మీ చెల్లి ఇంకా రాలేదు. 6 అన్నారు, 6:30 అవుతుంది.
చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఏందిరా ఏం మాట్లాడుతున్నావు? వదినా అరే మార్నింగ్ నేనేమన్నా విన్నావా నువ్వు అసలు? ఏమన్నారు? ఏమన్నావేందిరా? ఒక్క నిమిషం. రే మర్చిపోకు, రేపు అర్లీ మార్నింగ్ 6కి వస్తుంది మన కాలనీ బస్ స్టాప్ దగ్గర. ఓకేనా? తనకి ఇల్లు తెలుసు కానీ మన ఏరియా తెలీదు. అండ్ అది మౌనవ్రతం కూడా. అది ఫోన్ కూడా వాడదు. కొంచెం జాగ్రత్త, చూసుకో. బాయ్. అమ్మా, నిద్రలో ఇన్ని చెప్పారా? ఒక్కడు కూడా వినలేదుగా. అరే బుద్ధుందా నీకు అసలు? అందరికి ఏరియా కూడా కొత్త తెలీదు. ఒక్కడు కూడా వినలేదు. కానీ తనని తీసుకురాలేదనుకో ఇంట్లో నేను కూడా తీసుకొస్తా. రానియా చెప్తున్నా. నేను చూస్తా వదినా. తీసుకొస్తా కాదు, నన్ను ఇంటికి తీసుకొని రా. సరే, నేను తీసుకొస్తా. పని. అబ్బా. హూ. ఎక్కడ ఎత్తుకెళ్తానే? బావా, చిన్ని, ముందెందుకు చెప్పలేదు? మా బావ ఎలాంటోడో చూద్దాం అనుకున్నా. బావా వెళ్దామా?